जय गणनाथ जय जय गणनायक जय गणनाथ। నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. యావత్ ప్రపంచంలో భారతదేశానికున్న ప్రత్యేక గుర్తింపు మనవైన పండుగలు. ఆసేతు హిమాచలం వరకు ఆధ్యాత్మిక విశేషాలు, పర్వదినాలు అనేకం. అయితే ఎన్ని పండుగలు, పర్వదినాలు ఉన్నప్పటికీ దేశమంతా ఉత్సాహంతో చేసుకునే ఉత్సవాల్లో ముందు వరుసన నిలుస్తాయి వినాయక నవరాత్రులు. 9 రోజులు తొలి పూజల అధిపతిగా, విజయానికి విజ్ఞానానికి సంకేతంగా, విఘ్నాలను తొలగించే సంకటహరుడిగా అందరి ఆరాధన అందుకునే గణనాథుని వైభవం మాటల్లో చెప్పలేం. మరి ఆ గౌరీ తనయుడికి ఎందుకంత అగ్రాధిపత్యం? నవరాత్రి ఉత్సవాల విశేషాలేంటి? బొజ్జ గణపయ్య చెప్పే ఆధ్యాత్మిక జీవన పాఠాలేంటి? వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆ విశేషాల సమాహారమే నేటి మన ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఆచార్య తాడేపల్లి పతంజలి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హైదరాబాద్ నుంచి, నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని గారు, కృష్ణ యజుర్వేద పండితులు, శ్రీ పద్మాక్షి దేవాలయ అర్చకులు హన్మకొండ నుంచి, మాచిరాజు కిరణ్ గారు, ప్రముఖ ప్రవచనకర్త హైదరాబాద్ నుంచి. పతంజలి గారు, అనేకానేక దేవదేవతలు ఉన్న హిందూ సంప్రదాయంలో గణపతి దేవుడే తొలి పూజల అధిపతిగా ఎలా అయ్యారు? ఆదౌ పూజ్య వినాయక. ఎందుకంటే మొట్టమొదటి ఎందుకు చేయాలంటే శివపార్వతుల కళ్యాణం అప్పుడు కూడా ఒక కల్పంలో వినాయకుడికి పూజ చేశారు. అది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే ప్రథమ స్థానం వినాయకుడికే ఇచ్చారు. మనం ఓంకారం అనేటువంటిది మనందరికీ చాలా సుపరిచితమైనటువంటిది. ఓంకారంలో ఆ, ఈ, ఊ ఆకారాలు ఉన్నాయి కదండి. ఆ 3 మాత్రలే కాకుండా 4వది తురీయము అని ఒకటి ఉంది. ఈ 4 కలిస్తే ఆ తురీయం అనేటువంటిది సమాధ్యవస్థకు చెందినటువంటి మాత్ర. అది మామూలుగా లభించేటువంటిది కాదు. కానీ ఈ 4వ అవస్థ లభించాలంటే వినాయకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఓంకార స్వరూపుడు వినాయకుడు. అందుకే ఓంకారం 4 అక్షరాల మిశ్రితం కాబట్టి, 4 మాత్రల సంమిళితం కాబట్టి చతుర్థి అంటే వినాయకుడికి అంత ప్రీతి. అందుకే 4 అంకె ఆయనకి అంత ఇష్టం. అందుకే చతుర్థిని మనం అందరం కూడా చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటుంటాం. అంతరాయ తిమిర ఉపశాంతయే. ఇంకే దేవుడు లేడండి. విఘ్నాలను కల్పించేవాడు ఆయనే, విఘ్నాలను నాశనం చేసేవాడు కూడా ఆయనే. అటువంటి విచిత్రమైనటువంటి పేరు ఒక్క వినాయకుడికి మాత్రమే ఉందండి. ఏమిటంటే విఘ్నాలు కల్పించటం ఏమిటి, విఘ్నాలు నాశనం చేయటం ఏంటంటే ఇక్కడే ఉంది ఆయన యొక్క అవతార వైరుధ్యం. ఎందుకంటే మన కర్మానుసారంగా చాలా పెద్దదైనటువంటి కష్టాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. ఆ కష్టం మనం గనక వినాయకుడికి పూజ కనుక చేస్తే, నిష్టగా చేస్తే, అంత పెద్ద కష్టాన్ని చాలా చిన్న కష్టంతో, చాలా చిన్న విఘ్నం కలిగిస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి ఆ అడ్డంకిని తొలగించేసేస్తాడు. అందుకే ఆయన విఘ్నాధిపతి. అలాగే ఆయన్ని గనక మనం చక్కగా గనక పూజ చేస్తే మనకు కావలసినటువంటివన్నీ కూడా వినయతి, చక్కగా మనకి అనుగ్రహిస్తాడు. అందువల్ల విశిష్టమైనటువంటి నాయకుడు. ఎవరికైనా ఇంకొక నాయకుడు ఉంటాడండి. వ్యక్తికి అనేటువంటి వాడికి ఇప్పుడు మన ఆధునిక ప్రపంచంలో చెప్పాలంటే ఒకరికి పైన ఇంకొకరు బాసు, ఆ పైన ఇంకొకరు బాసు కిందలా ఉంటారు. కానీ తనపై ఎవ్వరూ నాయకుడు అంటూ లేరటండి. అది వినాయకుడికి ప్రత్యేకత. వినాయకుడు, నాయకుడు లేనటువంటి వాడు. ఇంకా ఆయనే మొట్టమొదట. ఆయన తర్వాత ఆయన్ని శాసించేటువంటి నాయకుడు ఎవరూ లేరు. కాబట్టి అంత విశిష్టమైనటువంటి దైవం వినాయకుడు. అందుకే ప్రథమతః పూజ ఆయనకే ఇవ్వాలి. ఎందుకంటే విశిష్టుణ్ణి, ప్రముఖుల్ని మనం గౌరవిస్తుంటాం కాబట్టి దేవతలందరూ కూడా మొట్టమొదట ఈయన పూజ చేసే మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తుంటారు. అది దేవ విశేషము, వినాయకుడికి సంబంధించింది. ఆయనే మొట్టమొదటి పూజ అందుకోదగినటువంటి వాడు. షణ్ముఖ గారు, మన పురాణాల్లో వినాయకుడి గురించి ఏం చెప్పారు? ఆయనకి అన్ని పేర్లు, అన్ని ప్రత్యేకతలు ఎలా వచ్చాయి? ఉన్నటువంటి పురాణ ఇతిహాస వేదాలలో ప్రతి ఒక్క దాంట్లో కూడా గణపతి లేనటువంటి విషయం ఇక్కడ చెప్పబడలేదు. ప్రత్యేకంగా గణేశ పురాణంలో మనకు చెప్పబడినది. ఏ విషయం అంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఆదో పూజ్యో గణాధిపః, మొట్టమొదటిగా గణపతిని ఆరాధన అనేటువంటిది మనకు పురాణాలలో కూడా వేదాలలో చెప్పబడినటువంటి విషయం. అందులో మంత్రాలకు శక్తి ఏ రకంగానైతే ఉంటుందో దేవతలకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు, దాన్నే గణపతి.
అలా ఈ యొక్క నామాన్ని రూపాంతరాలలో చెంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నామంతో తన యొక్క అవ్యాజమైనటువంటి స్వరూపాన్ని భక్తులకు తెలియజేస్తుంటూ ఈ పురాణంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కో విధమైనటువంటి నామంతో భక్తులకు దర్శనాన్ని చేసినటువంటి సందర్భాలు కూడా మనకు చాలానే ఉన్నాయి ఈ యొక్క పురాణాలలో. వేదంలో తీసుకున్నట్టయితే ప్రధానంగా వల్లభోపనిషత్తు అని, అదే గణపతి అథర్వ శీర్షము అని, ఈ యొక్క ఉపనిషత్తులో గణపతి ఆపాదమస్తకమంతం కూడా సవివరముగా తెలియజేస్తున్నది. గణపతి అథర్వ శీర్షము స్వామివారికి ఏ విధమైనటువంటి అర్చన కార్యక్రమము, స్వామివారు ఏ విధమైనటువంటి వస్త్రాన్ని, స్వామివారికి ఏ రకంగా హవనాన్ని జరిపించాలి అనేటువంటి విషయ ప్రస్తావన అంతా కూడా మనకు వేదం ప్రతిపాదించబడింది. గకార పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వారస్థాంత్య రూపం, కేవలం బిందు రూపంలో ఉన్నటువంటి బిందురుత్, అందుకే లంబోదరుడు అనేటువంటి పేరు కూడా అతనికి ఆ యొక్క శబ్దానికి సార్థకతంగా ఆ యొక్క విఘ్నానికి అధిపతి అయినటువంటి వినాయకుడికి ఇది ఆపాదించబడుతున్నది. కేవలం సనాతనంగా భారతదేశంలోనే కాకుండా ఇతర యొక్క దేశాలలో కూడా గణపతిని చాలా రకంగా కొలుస్తూ ఉంటారు. తమ తమ గురు పరంపరానుసారంగా వారి యొక్క గణపతిని ఆరాధిస్తూ ఉంటుంటారు. మాచిరాజు గారు, గణపతి నవరాత్రి ఉత్సవాల్లోనే కాదు ఏ కార్యక్రమాల్లో అయినా మొదట చేసేది గణపతి పూజే. అసలు ఆ గణనాథుడి తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి జనసామాన్యులు? గణపతి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే పురాణాల పరంగా గణపతి తత్వం తెలుసుకోవాలి, జ్యోతిష శాస్త్ర పరంగా గణపతి తత్వం తెలుసుకోవాలి, వేదాంత శాస్త్ర పరంగా యోగ శాస్త్ర పరంగా గణపతి తత్వం అర్థం చేసుకోవాలి. ముందు పురాణాల పరంగా గణపతి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, గణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే గణపతి రూపంలో ఆయనకి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. ఆ చిన్న చిన్న కళ్ళు మనకేం సందేశం ఇస్తాయి అంటే, సునిశితమైనటువంటి దృష్టికి ఆ చిన్న చిన్న కళ్ళు సంకేతం. అంటే ఏ విషయాన్నైనా చాలా సూక్ష్మంగా గ్రహించి తెలుసుకోవాలని గణపతి కళ్ళు మనకు తెలియజేస్తాయి. గణపతి నోరు చాలా చిన్నదిగా ఉంటుంది. దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, తక్కువ మాట్లాడు ఎక్కువ గౌరవం పొందు అనే అద్భుతమైన సందేశాన్ని గణపతి చిన్న నోరు నుంచి మనం తెలుసుకోవాలి. గణపతి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి, చాటంత చెవులు ఉంటాయి కదా. చాటంత చెవుల ద్వారా మనకి ఏం సందేశం వస్తుందంటే, ఈ లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయి, అన్నీ మనం వింటాం, కానీ చెడు విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించమని చాటంత చెవులు మనకు తెలియజేస్తాయి. అలాగే గణపతి తొండాన్ని మనం పరిశీలిస్తే ఆ తొండం ఓంకారం రూపంలో ఉంటుంది. అంటే తాను ఓంకార ప్రణవస్వరూపుడిని అని గణపతి మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన పెద్ద ఉదరాన్ని కలిగి ఉంటాడు, లంబోదరుడు అనే పేరుతో పిలుస్తారు. గణపతి లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. సమస్త బ్రహ్మాండాన్ని తన ఉదరంలో ఉంచుకున్నానని గణపతి సందేశం ఇస్తున్నాడు. అయితే గణపతి వాహనం ఎలుక. మరి అంత పెద్ద గణపతి అంత చిన్న ఎలుక మీద ఎందుకున్నాడంటే, ఎలుకని మూషికము అంటారు. ముష్ అనే సంస్కృత శబ్దానికి అర్థం దొంగిలించటం. అంటే ప్రతి మనిషికి కూడా ఇంద్రియ చపలత్వం ఉంటుంది. ఆ ఇంద్రియ చపలత్వం ఎలుకకి సంకేతం. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలంటే పెద్ద మనసు ఉండాలి, గొప్పదైన మనసు ఉండాలని చెప్పటానికి సంకేతంగా ఇంద్రియ చపలత్వానికి సంకేతమైన ఎలుక మీద కూర్చొని గణపతి గొప్ప మనసును కలిగి ఉండమని భారీకాయుడిగా అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అంత గొప్ప మనసును మనం పొందగలిగితే ఆ ఇంద్రియ చపలత్వాన్ని మనం బయటపడగలం. అలాగే గణపతి యజ్ఞోపవీతం సర్పం. ఆయన ఆదిశేషుణ్ణే సాక్షాత్తు ఒక యజ్ఞోపవీతంలాగా ధరించాడు. అంటే శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తి అని ఉంటుంది. ఆ కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది. ఈ సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతం చేసి జీవుడు మోక్షాన్ని పొందమని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే గణపతి ముఖం గజముఖం. గజం అంటే జ్ఞానానికి సంకేతం. కాబట్టి జ్ఞాన సముపార్జన ప్రతి ఒక్కరూ చేయాలని ఆయన రూపం ద్వారా మనకు సందేశం ఇస్తున్నాడు. ఇది పురాణాల పరంగా ఆయన రూపం నుంచి మనం తెలుసుకోవాల్సిన తత్వం. ఆ తర్వాత జ్యోతిష శాస్త్రానికి వస్తే, వినాయకుడి జన్మ నక్షత్రం హస్త నక్షత్రం, రాశి కన్యా రాశి. మనకు రాశి చక్రంలో 6వ రాశి కన్యా రాశి. 6వ రాశి రోగ రుణ శత్రు బాధలకు సంకేతం. అంటే వినాయకుడు కన్యా రాశిలో పుట్టాడు కాబట్టి, కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి కాబట్టి వినాయకుడిని పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు, శత్రు బాధల నుంచి బయటపడచ్చు. అది ఆయన జన్మరాశి ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సందేశం.
అలాగే కన్యా రాశి నుంచి సమసప్తక దృష్టి, అంటే ప్రతి రాశి కూడా 7వ దృష్టితో ఇంకొక రాశిని చూస్తుంది, దాన్ని సమసప్తక దృష్టి అంటారు. కన్యా రాశి సమసప్తక దృష్టితో 7వ దృష్టితో చూసే రాశి మీనరాశి. రాశి చక్రంలో మీనరాశి 12వ రాశి. 12వ స్థానం అంటే అజ్ఞాత శత్రువులకు సంకేతం, వ్యయానికి సంకేతం. అంటే ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా, రహస్య శత్రువులను తొలగింపజేసుకోవాలన్నా మీనరాశి సమసప్తక దృష్టితో కన్యారాశి నుంచి ఉంది కాబట్టి గణపతిని పూజించాలని మనకు జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే వినాయకుడి జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం కాబట్టి, హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి వినాయకుడిని పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్ర రహస్యం. ఇక చివరగా అన్నిటికంటే గొప్ప రహస్యం వేదాంత రహస్యం, యోగశాస్త్ర రహస్యం ఏంటంటే వినాయకుడి వాహనం ఎలుక, ఆయన యజ్ఞోపవీతం ఆదిశేషుడు సర్పం. సర్పానికి ఎలుకకి మధ్య వైరత్వం, శత్రుత్వం ఉంటుంది. ఏ భగవంతుడి దగ్గరైతే సహజ వైరం, సహజ శత్రుత్వం కలిగినటువంటి 2 జంతువులు పరస్పరం స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉంటాయో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఆత్మ సాక్షాత్కారం తొందరగా కలుగుతుందని యోగశాస్త్రంలో చెప్పారు. అంటే సహజ వైరం కలిగినటువంటి ఎలుకను వాహనంగా చేసుకొని ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా చేసుకుని గణపతి ఏం సందేశం ఇస్తున్నాడంటే యోగశాస్త్రం ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకొని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి, వాటిలో మూలాధార చక్రంలో పృథ్వీ తత్వంలో గణపతి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది. దాన్ని జాగృతం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందమని వేదాంత శాస్త్రపరంగా అద్భుతమైన రహస్యం ఇస్తున్నాడు. అలాగే ఆయనకు అనేక రూపాలు, అనేక అవతారాలు ఉన్నాయి. కృతయుగంలో మహోత్కత గణపతి అనే పేరుతో సింహవాహనం మీద అవతరించాడు. త్రేతాయుగంలో మయూర గణపతి అనే పేరుతో నెమలి వాహనం ఎక్కి సంచారం చేశాడు. ద్వాపర యుగంలో గజానన గణపతి, మనమందరం పూజించే గణపతి, ఎలుక మీద ఎక్కి సంచారం చేశాడు. సింహం మీద ఎక్కి సంచారం చేశాడంటే పరాక్రమం పెంచుకోమని దానిలో ఉన్న తత్వం. మయూరం నెమలి మీద ఎక్కి సంచారం చేశాడంటే నీలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకోమని సంకేతం. ద్వాపర యుగంలో ఎలుక మీద ఎక్కి సంచారం చేశాడంటే నీలో ఉన్న ఇంద్రియ చపలత్వాన్ని పోగొట్టుకోమని సంకేతం. అలాగే కలియుగంలో కూడా గణపతి అవతారం ఉంటుందని గణేష పురాణంలో చెప్పారు. కలియుగం మొదటి పాదం తర్వాత 1,08,000 సంవత్సరాలకి తమో గుణాన్ని తొలగింపజేసుకోండి కలియుగంలో సందేశం ఇవ్వడానికి గణపతి అవతరించబోతున్నాడని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి పురాణ రహస్యం ఉంది, జ్యోతిష శాస్త్ర రహస్యం ఉంది, వేదాంత శాస్త్ర రహస్యం ఉంది. 3 రకాలుగా గణపతి నుంచి మనం అందరం అద్భుతమైన సందేశం తెలుసుకోవచ్చు. పతంజలి గారు, వినాయక చవితి నవరాత్రుల ప్రత్యేకతలేంటి? ఆ 9 రోజులు పాటించే ఆచారాలు, చేసే పూజలు ఏం సూచిస్తాయి? రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి సూచిక. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఈ 9 రోజులు కూడా వినాయకుడిని మనం పూజ చేయాలి. అజ్ఞానముకే ఇంకొక పేరు ఏంటంటే మాయ. మనం అందరం కూడా మాయావశవర్తులం. ఎంత కాదనుకున్నా, ఎంత జ్ఞానాన్ని మనం సంపాదించినా మాయని దాటటం, మాయాం తరతి అనేది చాలా కష్టం. కాబట్టి ఆ కష్టమైనటువంటి దాన్ని వినాయకుడి పాదాల దగ్గర పెట్టండి, ఆయన మీకు తొలగింప చేస్తాడు. అప్పుడు మీకు తురీయ స్థితి మీకు లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ నవరాత్రుల్లో 9 రకాల వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. మొదటి రోజు మనందరికీ తెలుసు వరసిద్ధి వినాయకుడు. తర్వాత ఆ స్వామివారికి మనం ఉండ్రాళ్ళు నైవేద్యం కింద పెడతాం. రెండవ రోజు వచ్చేసరికి వికట వినాయకుడు. వికటత్వానికి ఇంకొక అర్థం ఏమిటంటే సౌందర్యము అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే వికటత్వాన్ని భంజింపచేసి నాశనం చేసి లోకానికి సౌందర్యాన్ని ప్రసాదిస్తాడు మహానుభావుడు. ఆయనకి అటుకులు నైవేద్యం కింద పెడతారు రెండో రోజు. తర్వాత మూడవ రోజు లంబోదర వినాయకుడు. ఈ స్వామివారికి సేమ్యావి ఇట్లాంటివి పేలాలు ఇలాంటివి ఆ స్వామివారికి నైవేద్యం కింద పెడతారు. తర్వాత గజానన వినాయకుడు. ఈ గజానన వినాయకుడికి చెరుకు గడలు, గజ ఆనన, అగజ ఆనన పద్మార్కం, గజానన మహర్నిశం మనందరికీ చాలా పరిచితమైనటువంటిది. కొంతమంది తప్పుగా ఉచ్చరిస్తుంటారు, అగజ ఆనన పద్మార్కం అనాలి. తర్వాత మహోదర వినాయకుడు, ఈయన స్వామివారిని పూజ చేస్తారు. తర్వాత ఏకదంత వినాయకుడు, తర్వాత వక్రతుండ వినాయకుడు, తర్వాత విఘ్ననాశన వినాయకుడు, తర్వాత 9వ రోజు ధూమ్రవర్ణ వినాయకుడు. ధూమ్రవర్ణ వినాయకుడు పొగరంగు కలిగినటువంటి వినాయకుడు.
పొగ రంగు అంటే సాధారణంగా ఆలోచించండి, మేఘానికి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. మేఘం ఏం చేస్తుందమ్మా, మనకి చల్లదనాన్ని అనుగ్రహిస్తుంది, లోకంలో వర్షాన్ని కురిపింపచేస్తుంది, వర్షం ద్వారా పంటలు పండుతాయి, పంటలు పండటం వల్ల లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రులు గనక నువ్వు జాగ్రత్తగా వరసిద్ధి వినాయకుడి దగ్గర నుంచి చిట్ట చివర ఈ ధూమ్రవర్ణ వినాయకుడి వరకు గనక నువ్వు పూజలు గనక వరుసగా చక్కగా గనక నువ్వు చేయగలిగితే మేఘం కురిసి పంటలు పండి దేశం ఎంత సుభిక్షంగా ఉంటుందో మనం అందరం కూడా అంత సుభిక్షంగా ఉంటాం సుమా. ఒక్కసారి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక అనేటువంటి ఆ నామాలు ఉన్నాయి చూడండి, అవి వస్తే సరే చదవండి, లేకపోతే కనీసం ఆ మొట్టమొదటి నామం లలితా సహస్రనామాల్లో మొట్టమొదట శ్రీమాత అని ఒక్కటి చదివితే మొత్తం 1000 నామాలు చదివినటువంటి ఫలితం ఏ రకంగా వస్తుందో, అలాగే మొట్టమొదటి నామం సుముఖః, సుముఖః చక్కటి ముఖము కలిగినటువంటి వాడు. మనం గనక ఆయన్ని గనక పవిత్రమైనటువంటి మనస్సుతో గనక ధ్యానం చేస్తే ఆయన మన ఎడల సుముఖుడిగా ఉంటాడు. ఈ రకంగా మనం ఆ నామాల వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి. ఆయన ఏకదంతః, ఒక దంతాన్ని పెరికి వేసేసి దాన్ని గంటం కింద మార్చి అమోఘమైనటువంటి పంచమ వేదాన్ని రాశాడండి. ఎంత పరోపకార బుద్ధో చూడండి. తాను ఆచరించి లోకానికి దాన్ని ఆ రకంగా ప్రవర్తించండి అని చూపించాడు. ఎవరు అటువంటి సాహసం చేయగలరు? అటువంటి వినాయకుణ్ణి ఈ నవరాత్రుల్లో మనం అందరం కూడా ఆ రూపాల్లో స్మరించి నవజ్ఞానాన్ని, కొత్తదైనటువంటి చైతన్యాన్ని పొంది అందరము తరించెదముగాక. షణ్ముఖ గారు, వినాయకుని అష్టోత్తర శతనామాల్లో ముఖ్యమైనవి, చాలా ప్రధానమైన నామాలేంటి? ఆ నామస్మరణతో ఎటువంటి ఫలసిద్ధి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి? ఒక్క గణపతి ఆరాధన వల్లనే మనకు సకలైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మనం సభలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేస్తున్నారు. అందులో గణపతి అష్టోత్తరంతో పాటు ప్రత్యేకంగా కేవలం గకార మీదనే సహస్రనామాలు కూడా ఉన్నాయి. మనకు కొన్ని ప్రాంతాలలో కేవలం గకారం అంటే గా అనేటువంటి అక్షరం మీదనే సహస్రనామాలతోటి స్వామివారిని కొలిచే విధానం కూడా మనకున్నది. ప్రతిరోజు కూడా మనం పూజలో అష్టోత్తర శతనామావళి చేస్తుంటాం. స్వామివారికి 1000 నామాలే ప్రధానం అనుకుంటే అందులో నుంచి తీసినటువంటిది 108. ఆ 108 నామాలలో ఇంతకుముందు వారు పతంజలి గారు చెప్పినట్టుగా సుముఖాయ నమః, ఏకదంతాయ నమః అనేటువంటి 16 షోడశ నామాలను ప్రతి ఆ యొక్క గణపతి ఉపాసన చేసేటప్పుడు ఆ యొక్క స్మరణ చేత చేస్తూ ఉంటారు. సామాన్యంగా భక్తులందరికీ ఏమి కావాలి అని కోరుకుంటారు. నేను స్వామివారి పూజ చేస్తే నాకు ఏమి వస్తుంది అనేటువంటి ఆలోచనలతోటి ఆరాధిస్తూ ఉంటుంటారు. కానీ నీకు ఇవ్వవలసినటువంటిది అంతా కూడా స్వామివారు ఎప్పుడో ఇచ్చారు, నువ్వు నా యొక్క నామాన్ని మాత్రమే స్మరణ చేయండి అని చెప్పి కనీసం నవరాత్రులలో నా యొక్క నామాన్ని కానివ్వండి, నా యొక్క పూజలు చేయండి అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుస్తున్నారు. ఈ యొక్క నామాలలో చాలా విశేషంగా స్వామివారిని పుష్పాలతోటి, అదేవిధంగా 21 పత్రాలతోటి కూడా మనము పూజ చేస్తుంటాము. స్వామివారు చేసేటువంటిది మట్టితో చేసేటువంటి గణపతి, స్వామివారిని అర్చించేటువంటిది పుష్పాలు, ఆకులు, అలములు. మళ్ళా తిరిగి స్వామివారిని నిమజ్జనం చేసేది ఈ జలములు. అంటే ఇందులో మనకు ఏది కూడా అలౌకికమైనటువంటిగా ఉన్నటువంటిది ఏది కూడా లేదు. అన్ని ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి ఆరాధననే మనకు ఈ గణపతి యొక్క పూజకు కానివ్వండి, గణేశ యొక్క స్మరణ కానివ్వండి మనకు చెప్పబడినది. కాబట్టి అందరూ కూడా ఇట్టి వినాయక నవరాత్రులలో ఎవరికి ఏది నామాన్ని ఉచ్చరిస్తే ఆ విధమైనటువంటిగా భగవత్ సాక్షాత్కారంగా అవుతుంది. ప్రతి ఒక్క గణపతికి ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉన్నది. అలా ఈ యొక్క ఉన్నటువంటి గణపతులలో ఆ గణపతి వేరు, ఈ వినాయకుడు వేరు అయినటువంటి సంశయం అవసరం లేదు. ఒకరి నామాన్ని విడిగా పిలిస్తే ఆ మనిషి వేరేవాడు కాదు, ఒకటే మనిషి అయినప్పటికీ ఆయా సందర్భానుసారంగా వారికి ఆ రకంగా ప్రత్యక్షమవుతుంటారు ఆ యొక్క వారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి గణపతి వేరే దగ్గరికి వరసిద్ధి వినాయకుడిగా, అక్కడి నుంచి కాశీలో చింతామణి గణపతిగా, అదేవిధంగా గోకర్ణంలో శక్తి గణపతిగా ఇలా రూపాంతరాలు చెందడానికి వారు ఆరాధించేటువంటి విధానం వల్ల వారికి ఆ రకమైనటువంటి ప్రత్యక్షంగా అక్కడ ఒక నామాన్ని పరిచయంగా స్వామివారు అవుతుంటున్నారు. అలా మనకు యావత్ దక్షిణ భారతదేశంలో కూడా బహుశా ఎక్కడ లేనటువంటి శయన గణపతి అనేటువంటిది మనకు హనుమకొండ గ్రామంలోని పద్మాక్షి దేవాలయంలో కూడా ఉంటుంది. శయన గణపతి ఆరాధన ఏమిటయ్యా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యందు మన యొక్క శరీరము మన ఆధీనంలో ఉండదు.
మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం మన ఆధీనంలో ఉండక ఎన్నో రకాలైనటువంటి కళలు వస్తుంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అనేటువంటి 3 అవస్థలలోంచి జాగృతం చేసేటువంటి దుస్వప్న దోషాలు అంటుంటాం కదా. ఆ యొక్క దుస్వప్న దోషాలు దోష నివారణకై శయన గణపతి ఆరాధన అనేది కూడా మనకు చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది. గణపతి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా ఉపాసించాలి. కనుక కలో వినాయకో చండి, కలియుగంలో వినాయకుని ఆరాధన వల్ల మన శీఘ్రంగా కార్యాలు నెరవేరుతాయని మనకు లౌకికంలో ఉన్నటువంటి నానుడు. మాచిరాజు గారు, వినాయక ఆరాధన వల్ల ఎటువంటి ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి? వినాయక ఆరాధనలో మొట్టమొదటిది గరిక పూజ. గరిక పూజ వల్ల కలిగే సత్ఫలితాలు ఏంటంటే, ఎవరైనా సరే మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే వినాయక నవరాత్రుల్లో గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేయండి. అలాగే గరికతో గణపతిని పూజించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా, బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టినా మనస్సులో అభీష్టాలు తొందరగా నెరవేరుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే వినాయక విగ్రహానికి పూజలు చేసేటప్పుడు కొంతమంది వినాయకుడి తొండం ఎడమవైపు ఉన్నటువంటి విగ్రహాలకు పూజ చేస్తారు, కొంతమంది వినాయకుడి తొండం కుడివైపు ఉన్నటువంటి విధంగా ఉన్న విగ్రహాలకు పూజ చేస్తారు. ఏ వైపు తొండం ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఇహలోకంలో ఉన్న కోరికలు నెరవేరాలంటే వినాయక విగ్రహంలో ఆయనకి ఎడంవైపు తొండం ఉండే విధంగా విగ్రహం పెట్టుకుని పూజ చేయండి. మోక్షం కావాలంటే, జీవితం చరితార్థం చేసుకోవాలంటే ఆయన విగ్రహంలో ఆయనకి కుడివైపు తొండం ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. అలాగే వినాయకుడికి కొబ్బరి నూనె దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గణేష నవరాత్రుల్లో అందరూ కూడా వినాయకుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు వినాయక ఆలయ ప్రాంగణాల్లో కానీ వినాయక విగ్రహాల దగ్గర కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది. అలాగే వినాయకుడు ప్రధానంగా విద్యను కలిగింపజేస్తాడు. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలంటే ఈ గణేష నవరాత్రుల్లో పసుపు కలిపిన నీళ్లతో వినాయకుడికి అభిషేకం చేస్తూ ఎర్రగన్నేరు పూలతో పూజ చేస్తూ ఓం సుముఖాయ నమః అనే నామాన్ని స్మరించుకోండి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు, తొందరగా భూములు కొనుక్కోవాలి, గృహాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలన్న వాళ్ళు మాత్రం జిల్లేడు పూలతో గణపతిని పూజించి వెలగపండు గణపతికి నైవేద్యంగా పెట్టండి. వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి శత్రు బాధలు ఉన్నవాళ్ళు, కోర్టుపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు గణేష నవరాత్రుల్లో ఎర్రమందార పూలతో గణపతిని పూజించి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా పెడితే శత్రు బాధలు తొలగిపోతాయి, కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. అయితే వినాయక ఆరాధన వల్ల కలిగే సత్ఫలితాలలో ఎవ్వరికీ తెలియని ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, ఒక్క వినాయకుడిని పూజిస్తే 10 మంది దేవీ దేవతలను ఏకకాలంలో పూజించిన ఫలితం కలుగుతుంది. అలాంటి వినాయక రూపం ఒకటి మనకి పురాణాలలో చెప్పారు. అదే మహాగణపతి రూపం. వినాయక రూపాలన్నింటిలోకి చాలా శక్తివంతమైనటువంటి రూపం మహాగణపతి రూపం. ఈ మహాగణపతిని పూజిస్తే 10 మంది దేవతలను పూజించిన ఫలితం ఎందుకు కలుగుతుంది అది తెలుసుకోవాలి. మహాగణపతికి 10 చేతులు ఉంటాయి. ఆ 10 చేతుల్లో పైన ఉన్నటువంటి చేతుల్లో ఆయన చక్రము పద్మము పట్టుకొని ఉంటారు. ఈ రెండు కూడా లక్ష్మీనారాయణుల శక్తికి సంకేతం. ఆ తర్వాత ఉన్నటువంటి 2 చేతుల్లో త్రిశూలము పాశము పట్టుకొని ఉంటాడు. ఇది శివపార్వతుల శక్తికి సంకేతం. ఆ తర్వాత ఉన్నటువంటి 2 చేతుల్లో గదా వరికంకులు పట్టుకొని ఉంటాడు, అంటే యజ్ఞవరాహస్వామి భూదేవి శక్తికి సంకేతం. ఆ తర్వాత ఉన్నటువంటి 2 చేతుల్లో నీలోత్పలము నల్ల కలువ పువ్వు చెరకు విల్లు పట్టుకొని ఉంటాడు, అంటే రతి మన్మధుల శక్తికి సంకేతం. ఆ తర్వాత ఉన్న 2 చేతుల్లో వెలగ పండు బీజాపూరము అంటే దానిమ్మ పండు గింజలు ఉన్నటువంటి ఫలాన్ని పట్టుకొని ఉంటాడు. ఈ 2 కూడా గణపతి ఆయన స్త్రీ శక్తి పుష్టిపతి శక్తికి సంకేతం అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పారు. అందుకే గణేష నవరాత్రుల సందర్భంగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకోండి. 10 మంది దేవతల సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందవచ్చు. పతంజలి గారు, ఇంటి వద్ద చేసుకునే గణపతి పూజకి మండపం వద్ద చేసే గణపతి పూజకి మధ్య తేడా ఏంటండి? ఇంటి దగ్గర చేసుకునేటువంటి పూజ మన వ్యక్తిగతమైనది లేదా మన కుటుంబ సంక్షేమం కోసం చేసుకునేటువంటి పూజ. ఇక మండపం దగ్గర చేసుకునేటువంటి పూజ అది మన చుట్టూ ఉన్నటువంటి సంఘానికి మేలు జరగాలని చేసేటువంటి పూజ. ఇది బాహ్యంగా స్థూలంగా చూస్తే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా అది. కాకపోతే ఎప్పుడూ కూడా కలవు సంఘశక్తి. ఈ కలియుగంలో సంఘం ఎప్పుడు కూడా శక్తిదాయకంగా ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర చేయాలి పూజ తప్పదు. వ్యక్తిగతంగా ఎందుకంటే స్వయం తీర్త్వ
మొట్టమొదటి తను దాటిన తర్వాత ఇతరులను దాటించాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ముందు తప్పనిసరిగా చేసుకొని మండపాల్లో పూజకి అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి. దీన్ని గుర్తించారు కాబట్టే మన పెద్దలు ఇదిగో ఈరోజు ఇన్ని రకాలుగా మనం వినాయకుడిని మంటపాల్లో మనం పూజ చేస్తున్నాం. మంటపాల్లో పూజ చేయటం వల్ల కలిగేటువంటి అధికమైనటువంటి ప్రయోజనం ఏంది? మండపము అని అంటే ఇంకొక అర్థం ఏంటంటే అలంకరించబడినది. దేన్ని అలంకరించబడింది? అక్కడ వినాయకుడు ఒక్కడే కాదు ఉండేది, మన యొక్క సుగుణాలు అక్కడ అలంకరించబడతాయి. అది మంటపము అంటే ఒకరినొకరు సహాయపడాలి, ఒకరి మేలు ఇంకొకరు చూడాలి, నలుగురం ఒకరిని ఒకరు చెయ్యి కలుపుదాము. ఎందుకంటే మన వేదమే చెప్తోంది, అందరం కూడా సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. ఎంత గొప్ప భావనమ్మ మంది. సహనౌ భునక్తు, అందరం కూడా కలిసి తిందాం, ఏది దొరికితే దాన్ని అందరం పంచుకొని తిందాం. సహవీర్యం కరవావహై అంటే మన శక్తిని అందరం కలిసి శ్రమిద్దాము, అందరం కలిసి ఇతరుల క్షేమం కోసం పాటుపడదాము అనేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని ఇదిగో ఈ వినాయకుడి యొక్క ఈ మంటప పూజ మనకి తెలియచేస్తోంది. నలుగురం కలిసామనుకోండి, అప్పటి వరకు ఏవైనా చిన్న చిన్న పొరపత్సాలు లాంటివి ఏవైనా ఉన్నా కూడా అవి సర్దుకుంటాయి. నలుగురం పక్క పక్కన ఉంటాము, నలుగురం కలిసి ఒకే ఏకాగ్రతతోటి సంఘం కోసం పాటుపడాలి. అందుకే ఇన్ని మంటపాలు ఎప్పుడు ఉన్నా లేకపోయినా సరే మనకి తోచినంతగా విరాళాలు ఇచ్చి నలుగురం కలిసి కూర్చునేటువంటి పూజ. విష్ణు సహస్రనామం కనుక ఒక్కరు పూజ చేయటం కంటే కూడా నలుగురు గనక చేస్తే దానికి ఎక్కువ ఫలితం ఉన్నట్టుగానే మంటపారాధన చేస్తే వినాయకుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఐకమత్యం, వీళ్ళందరూ కూడా ఒక మాట కింద వచ్చారు, ఒక బాటలో కలిసి వచ్చారు, నన్ను ఆరాధన చేస్తున్నారని చెప్పి వ్యక్తిగత పూజ కంటే కూడా వ్యక్తిగతంగా చేసినా అనుగ్రహిస్తాడు, స్వయం తీర్థ, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ వ్యక్తిగతం కంటే కూడా ఎక్కువగా నలుగురి కోసం పాటుపడుతూ మంటపారాధన చేయాలి. అయితే ఇక్కడ చిన్న సూచన కూడా మనం చెప్పుకోవాలమ్మా. మంటపారాధన చేస్తూ ఏవేవో మన యొక్క మనస్సుల్ని ఉద్రేకింపచేసేటువంటి గీతాలు కాకుండా ఒక పురాణ కాలక్షేపమో, ఒక చక్కటి పూర్వకథలకు సంబంధించినవో, ఒక పెద్దవాళ్ళని పిలిపించుకొనో, ఒక గణేష పురాణమో, ఒక ముద్గల పురాణమో, గణేశుడి యొక్క చరిత్రలు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క అవతారం ధరించాట ఆ స్వామి, ఏమిటేమిటి ఆ విశేషాలు, అసలు గణేశుడి యొక్క కథలేమిటి, ఇన్ని రూపాలుగా ఆ స్వామి ఎందుకున్నాడు, ఇలాంటి విషయాలు ఆ గణపతి దగ్గర కూర్చొని మనం చెబుతూ ఉంటే ఆ పెద్ద చెవులతోటి ఆ గణపతి వింటూ ఉంటాట. అందువల్ల ఆ మంటపంలో కూర్చొని, ఆ మంటపంలో ఆ వేదిక దగ్గర కూర్చొని, ఆ స్వామి కాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా మనం ఆరాధన గనక చేయగలిగితే, నలుగురం కలిసి కూర్చొని ఒకే గొంతుకుతో గనక మనం చేస్తే వ్యక్తిగత పూజ కంటే కూడా ఆ పూజ చక్కగా ఫలించి మన దేశానికి చక్కటి సంక్షేమం చేకూరుతుంది. అందువల్ల మంటపారాధనలు బాగా పెరగాలి, అందరూ ఇతోధికంగా పాల్గొందరుగాక. షణ్ముఖ గారు, పూజలు, వ్రతాలు, దీపారాధనలు, నగర సంకీర్తనలు, భజనలు, హరికథలు, ప్రవచనాలు ఇలా అన్నింటిలో సామూహికంగా చేసుకోవడానికి ఉన్న ప్రత్యేకతలేంటి? కలియుగంలో ఏ చేత వల్ల దేనివల్ల భగవంతుల్లో ఐక్యమవుతాము అంటే నవవిధమైనటువంటి భక్తి ఉన్నది మనకు. శ్రవణము, కీర్తనము, పఠనము, ఇలా ఒక్కో రకమైనటువంటి దానివల్ల భగవంతుల్లో ఐక్యం కావడం. అందుకోసమే ఇన్ని వ్రతాలు, ఇన్ని హోమాలు, ఇవన్నీ కూడా. వీటిని కేవలము ఒకరిద్దరితో చేసుకునేటువంటివి కాకుండా ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని చెప్పింది, సంగచ్చద్భగుం సంబదధ్వం సంభోమనాగుం సిజానతాం అని మనకు ఋగ్వేదం సూక్తంలో ఇట్టి మంత్రాన్ని చెప్పుతూ సత్సంగత్వం, నిస్సంగత్వం అనేటువంటి ఎన్నో వాక్యాల ద్వారా చేసేటువంటి పనిని ఒక్కరి ద్వారా కాకుండా ఒక సమూహంతో చేసినట్టయితే దాని ఫలితము అతి శీఘ్రంగా పొందుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలా ఈ యొక్క వ్రతాలు, హోమాలు ఇవన్నీ కూడా తనను తాను ఉద్ధరింపజేసుకుంటూ ఇతరులను ఉద్ధరింపజేయడమే వీటి యొక్క లక్ష్యము. అందుకే గణేశ నవరాత్రి ఉత్సవము అనేటువంటి పేరు. ఉత్సవము అనే దానికి అర్థము తనను తాను ఉద్ధరింపజేసుకుంటూ ఇతరులను ఉద్ధరింపజేయాలి. మరి ఏ రకంగా ఉద్ధరింపజేయాలి అంటే, ఒకరు నామం చెప్పేవారు ఉంటారు, ఒకరు సంకీర్తనం చేసేవారు ఉంటారు, ఒకరు పూజలు చెప్పేవారు ఉంటారు. ఇలా ఎన్నో రకాలమైనటువంటి వీటి ద్వారా దాని యొక్క ఫలితాన్ని సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవికి, కేవలం మనుషులకే కాదండి, ఈ యొక్క ఉత్సవాల ద్వారా, శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా
ఏ ఏ జన్మలలో ఏవి చేసుకున్నాయో ఆ జన్మానికి సార్థకతంగా అయ్యేటట్టుగా పురుగుగా ఉన్నటువంటి ఈ జీవి మళ్ళా తర్వాత వచ్చేటువంటి సందర్భంలో ఒక ఆవుగా జన్మించును. ఇప్పుడున్నటువంటి ఒక ఆవు తర్వాత వచ్చేటువంటిగా జన్మలో ఒక మనుష్యుడిగా జన్మించును. ఇలా ఆ యొక్క నామస్మరణ చేతనే ముక్తిని కలిగించేటువంటిది ఇది గణపతి నవరాత్రి ఉత్సవాలు. కాబట్టి ఇట్టి నవరాత్రి ఉత్సవాలలో వ్రతాలు, ఈ సందర్భంలో మంటపాలలో కూడా గణపతి అధర్మ శీర్ష అభిషేకాలు కూడా నిర్వహిస్తుంటారు. ఏవి అన్నీ చేసినప్పటికీ ఇవన్నీ కూడా పరమాత్మలో గణేశుని యొక్క అనుగ్రహము, గణేశంలో ఐక్యము కావడం కొరకే ఇన్ని వ్రతాలు, హోమాలు ఇవన్నీ కూడా మనకు సామాన్యంగా దీపారాధన చేస్తుంటాము. దీపారాధన అనేటువంటిది కేవలం ఒక్క మంచికే కాదండి, చెడుకు కూడా దీపారాధన చేస్తుంటాము. కాబట్టి అలాంటి దీపాన్ని ఎందుకు అంటే మనము చేసేటువంటి కర్మకు సాక్షిగా ఒక దీపాన్ని ఆరాధన చేస్తాం. భోదీప బ్రహ్మరూపస్థం కర్మ సాక్షి హ్యవిఘ్నకృతం యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుస్థిరా భవ అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనము చేసేటువంటి కర్మకు సాక్షిగా ఆ యొక్క దీపారాధన చేసి మన కార్యాన్ని సుసఫలం చేసుకుంటూ ఉంటుంటాము. అదేవిధంగా వినాయక చతుర్థి కూడా మనకు చాలా విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థి అంటుంటాం కదా, అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా ఆచరించవలసిందిగా భక్తులకు ఈ రకంగా. మాచిరాజు గారు, నవగ్రహాల్లో గణపతి కేతు గ్రహానికి అధిపతి అంటారు కదా, కేతువు మానవ జీవనం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడు? గణపతి ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలేంటి? జ్యోతిష శాస్త్ర పరంగా కేతు గ్రహానికి గణపతి అధిష్టాన దైవంగా ఉంటాడు. అయితే ఎవరికైనా జాతక చక్రంలో కేతు బలం తక్కువగా ఉన్నట్లయితే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా సమస్య అనుకోకుండా హఠాత్తుగా వస్తే జాతకంలో కేతు బలం తక్కువగా ఉందని అర్థం. అలాగే కేతు బలం తక్కువగా ఉంటే తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. జాతకంలో కేతువు బలం లేకపోతే నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉంటాయి. కేతువుని వైరాగ్య గ్రహం అంటారు, సన్యాస గ్రహం అంటారు, బంధాలను దూరం చేసే గ్రహం అంటారు. అంటే జాతకంలో కేతువు బలహీనంగా ఉంటే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది, కుటుంబ జీవితంలో అన్యోన్యత తగ్గుతుంది, నిరాశ, నిస్పృహ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే, కేతుగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతిని పూజించాలి. ఒకవేళ జాతకంలో కేతువు బలంగా ఉంటే అతీంద్రియ శక్తులు వస్తాయి, వేదాంత జ్ఞానం వస్తుంది, ఉపనిషత్తులు తెలుసుకోగలుగుతారు, పురాణాలు తెలుసుకోగలుగుతారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మోక్షం పొందుతారు. ఆ మోక్షం తొందరగా కలిగింపజేయటానికి, వేదాంత జ్ఞానం తొందరగా రావటానికి, కేతువు ఇంకా యోగించడానికి గణపతి విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి జాతకంలో కేతువు బలహీనంగా ఉండటం వల్ల వచ్చే సమస్యలు పోవాలన్నా, కేతువు బలంగా ఉన్నప్పుడు కలిగే ప్రయోజనాలు ఇంకా తొందరగా పొందాలన్నా గణపతిని పూజించాలి. అలాగే కేవలం కేతుగ్రహానికి మాత్రమే కాదు, జ్యోతిష శాస్త్ర పరంగా బుధగ్రహానికి కూడా గణపతిని అధిష్టాన దైవంగా చెప్పారు. నవగ్రహాల్లో బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా కూడా బుధుడికి అధిష్టాన దైవమైనటువంటి గణపతిని పూజించాలి. కేవలం ఈ రెండు గ్రహాలు అని మాత్రమే కాదండి, ఎందుకంటే ఈ రెండు గ్రహాలకి గణపతి అధిష్టాన దైవం కాబట్టి బుధ దోషాలు, కేతు దోషాలు పోవటానికి గణపతిని పూజించాలి. అలాగే గణపతి ప్రకృతి స్వరూపుడు కాబట్టి ప్రకృతిలో ఒక్కొక్క గణపతి విగ్రహానికి పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైనా జాతకంలో రవి బలం తక్కువగా ఉండి రవిగ్రహ దోషాలు ఎక్కువగా ఉంటే ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి, తండ్రి తరపు ఆస్తులు తొందరగా రావు. అలాంటప్పుడు ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే వెండి గణపతికి పూజ చేస్తే చంద్రబలం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, సొంతింటి కల సాకారం చేసుకోవాలన్నా రాగి లోహంతో చేసిన గణపతిని పూజించాలి. అలాగే ఎప్పుడైనా సరే మనకు నారద పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే బంగారు గణపతిని పూజించడం వీలుగానప్పుడు పసుపు గణపతిని పూజిస్తే బంగారు గణపతిని పూజించిన ఫలితం కలుగుతుందని నారద పురాణంలో చెప్పారు. జాతకంలో గురుబలం తక్కువ ఉన్నప్పుడు గురుబలం పెరగటానికి హరిద్రా గణపతి, పసుపు గణపతిని పూజించాలి. ఒక్క పసుపు గణపతిని పూజిస్తే చాలు, జాతకంలో గురుబలం పెరిగి 70% దోషాలు తొలగిపోతాయి. శుక్రబలం జాతకంలో తక్కువగా ఉంటే అటువంటప్పుడు కళారంగంలో రాణించలేరు. అటువంటప్పుడు స్ఫటిక గణపతిని పూజిస్తే కళారంగంలో అద్భుతంగా రాణించవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్యలు శని బాధలు, శని పీడలు.
శని బాధలు శని పీడలు ఉన్నవాళ్ళు నల్లరాయితో చేసిన గణపతిని పూజించినట్లయితే శని బాధలు శని పీడలు తొలగిపోతాయి. తొందరగా విదేశాలకు వెళ్ళాలన్నా, రాహుగ్రహ దోషాలు తొలగిపోవాలన్నా సైకత గణపతిని పూజించాలి. అయితే అన్నిటికంటే గొప్ప గణపతి శ్వేతార్క గణపతి. ఎందుకంటే గణపతి తెల్ల జిల్లేడు చెట్టు 100 సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు స్వయంభూగా గణపతి తెల్ల జిల్లేడు వేరులో అవతరించాడు కాబట్టి ఆ తెల్ల జిల్లేడు చెట్టే గణపతి రూపాన్ని దాలుస్తుందని గణేష పురాణంలో చెప్పారు. ఆ తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి శ్వేతార్క గణపతిని పూజిస్తే కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి. స్వయంగా గణపతిని పూజించిన ఫలితం కలుగుతుంది. ఆకస్మిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే దారువు గణపతి అని ఉంటుంది. ఏదైనా కర్రతో గణపతిని చేసి ఇంటి గుమ్మం దగ్గర పెట్టి సింధూరం బొట్టు పెట్టి రోజు మనం ధూపం వేస్తూ ఉంటే ఇంటికి ఎలాంటి సమస్యలు లేకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి. కనుదిష్టి గణపతిని ఏర్పాటు చేస్తే ఇంటి గుమ్మం పైన బయట వైపు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి కేతుగ్రహానికి బుధగ్రహానికి గణపతి అధిష్టాన దైవం. కేతుగ్రహ దోషాలు బుధగ్రహ దోషాలు పోవటానికి గణపతిని ఆరాధించాలి. అలాగే ఏ గ్రహం బలహీనంగా ఉన్నా సరే ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపున్న గణపతిని పూజించడం ద్వారా ఆ గ్రహ దోషాలను కూడా తొలగింపజేసుకుని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. పతంజలి గారు, గణపతి మండపాల్లో ఎక్కువగా పిల్లలు కనిపిస్తుంటారు. ఇంట్లో పూజలో కూడా పుస్తకాలు పెట్టి చిన్నారులు పూజిస్తూ ఉంటారు. దీని వెనుకున్న పరమార్థం ఏంటి? బాల చిన్నపిల్లలు అని అంటే దేవతల్లో చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉందమ్మా. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అని చిన్నపిల్లలు అలా మధురంగా పాడుకుంటూ ఉంటుంటే వాళ్ళలో తెలియనటువంటి ఒక ఉత్సాహం వాళ్ళలో బాగా పెరుగుతూ ఉంటుంది. అంకము చేరి శైల తనయాస్తన అని చెప్పి పెద్దన్న గారు మనుచరిత్ర లాంటి కావ్యాల్లో కూడా ఒకసారి వినాయకుడు వాళ్ళ ఒళ్ళో కూర్చొని అర్ధనారీశ్వరుల ఒళ్ళో కూర్చొని అమ్మ దగ్గర పాలు తాగాలని ప్రయత్నం చేశాడని అతని యొక్క చేష్టని చూసి అందరూ కూడా నవ్వుకున్నారని చెప్పి ఈ రకంగా చిన్నపిల్లల చేష్టలంటే వినాయకుడికి చాలా ఇష్టంట. చిన్నపిల్లల్ని చూస్తే, ఎందుకంటే పిల్లలు ఆనందానికి ఎల్లలు కాబట్టి ఆ పిల్లల్ని ఎక్కువగా ఆయన అభిమానిస్తాడు. ఎందుకంటే కల్మషత్వం ఉండదు కాబట్టి. ఇక మీరడిగినట్లుగా పిల్లలు పుస్తకాలని గణపతి దగ్గర పెడితే, ఎందుకంటే గణపతి భారతం లాంటి గొప్ప గ్రంథానికి లేఖకుడు కాబట్టి ఆయన దగ్గర పుస్తకాలు కళలు ఇలాంటివి పెడితే గొప్పదైనటువంటి విజ్ఞానం పిల్లలకి లభిస్తుంది అని మన సంప్రదాయజ్ఞులు చెప్పారు. కాబట్టి ఎప్పటి నుంచో ఈ ఆచారం ఉంది. పుస్తకాలు తమకు సంబంధించినటువంటి వాటిని ఈ పూజల్లో గణపతి దగ్గర ఉంచి ఆయన అనుగ్రహానికి పొందటానికి ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. పిల్లల గురించి కూడా ప్రతి నిమిషం కూడా గణపతి చాలా ఆనందంగా వాళ్ళల్లో ఆరోగ్యాన్ని పెంచడానికి ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడట. ఎప్పుడంటే వాళ్ళ యొక్క కోలాహలం అంటే ఆయనకి చాలా ఇష్టంట. ఒక చిన్నది చెప్పి నేను విరమిస్తాను. కృష్ణ పరమాత్మ ఒకసారి వచ్చినప్పుడు ఒక సుదర్శన చక్రాన్ని ఆయన మింగేసేసట వినాయకుడు మింగేసేసరికి ఎవరెవరే నా సుదర్శన చక్రం మింగేసేసేది ఏమిట్రా అని ఆ విష్ణుమూర్తిని అవతారంలో ఉన్న కృష్ణుడిని అంటే ఆ పాప వెంటనే అయ్యయ్య నాకు తిరిగిచ్చేరా సుదర్శన చక్రం అన్నట్ట. అంటే నువ్వు నా ముందు గుంజిళ్ళు తీస్తే నేను నీకు ఇస్తానన్నట్ట. అదిగో అప్పుడు ఆ విష్ణుమూర్తి పాపం మేనమామ అవుతాడు కాబట్టి ఆ వినాయకుడి దగ్గర గుంజిళ్ళు తీసాడట. అదిగో అప్పటి నుంచి గుంజిళ్ళు తీయటం అనేటువంటి ఆచారం వచ్చిందంటారు. అంటే ఇప్పటికీ కూడా చూడండి, గుంజిళ్ళు తీస్తూ ఉంటాం. అప్పుడు గుంజిళ్ళు తీస్తుంటే ఈయన పక్క నవ్వేట. ఈ నవ్వుతుంటే ఆ లోపల ఉన్నటువంటి సుదర్శన చక్రం ఒక్కసారి బయటకు వచ్చేసిందట. అంటే ఇలా నవ్వించేటువంటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏ దేవుడి దగ్గర కూడా మనం మొట్టికాయలు వేసుకోం. చిన్నపిల్లలకి చాలా ఇష్టమైనటువంటిది మొట్టికాయలు వేసుకుంటాం. మొట్టికాయ వేసుకోవటం అంటే తల బుద్ధికి స్థానం, అంటే మనలో బుద్ధిని పెంచమని చెప్పి ఆ వినాయకుడి ఎదుట మనం చెప్తూ ఉంటాం. ఇలా పిల్లలతో చేసేటువంటి చేష్టలంటే ఆయన చాలా ఇష్టపడతాడు. కాబట్టి పిల్లల యొక్క కోలాహలం మన వినాయక మంటపాల్లోనూ ఇళ్లల్లో కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఆ రకంగా మనం ప్రోత్సహించడానికి కూడా పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉండాలి. షణ్ముఖ గారు, చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే దోషం అనే అంశాన్ని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. అందులో గమనించాల్సిన అంశాలేంటి? ఈ 9 రోజులు ఎలా జరుపుకోవాలి? నిమజ్జనం చేయడానికి గల కారణం ఏంటి? సాంప్రదాయం అంతా కూడా దేనిపై నడుస్తుందంటే వేదాలు, మరి వాటిని రక్షించేటువంటిది నమ్మకం. ఆ నమ్మకం ఇప్పటికీ ఉన్నది అంటే సనాతన ధర్మం అనేటువంటి దాని మీదే నిలబడి ఉన్నది. రెండు వేరే అంటే రెండు ఒకటే, నమ్మకము ఒకటే, సనాతన ధర్మం అనేటువంటిది ఒకటే. ఈ రెండు విషయంలో శాస్త్రంతో కూడుకున్నటువంటిది అయితే సదాచారము, అలా లౌకికంలో ఉన్నటువంటిది నమ్మకం. ఇలా చంద్రుని వినాయక చతుర్థి రోజున చంద్రుని దర్శనము
చేసినట్టయితే ఆ యొక్క దోషము ఇప్పటికీ నమ్మకంగా ఉన్నదంటే అది అక్షర సత్యమైనటువంటిది. ఎందుకనగా అంటే ఆ రోజు చంద్రుడు దర్శనం వల్ల మన ఎన్నో కష్టాల పాలవుతాము అనేటువంటి పురాణాలలో చెప్పబడినది. ఒకానొక సందర్భంలో గణేశుడు ఈరోజు తిన్నటువంటి పదార్థాలు, పిండి పదార్థాలను తిని చాలా ఆయాసపడుతూ ఉంటుంటాడట. ఆ సందర్భంలో చంద్రుని ఆ గణపతిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్విన సందర్భంలో వినాయకుడు శాపాన్ని పెడుతుంటాడట. ఏదైతే నువ్వు నన్ను చూసి నవ్వినవో ఈ రోజున నిన్ను దర్శించినటువంటి వాళ్ళు వారికి చాలా నీలాప నిందలు కష్టాలు సంభవించును అనేటువంటిది ఆ యొక్క చతుర్థి నాడు చంద్ర దర్శనం చేసినట్టయితే అనేటువంటిది మనకున్నది. మరి ఆ యొక్క అనుకోకుండా దర్శనం చేసినట్టయితే దాని నుంచి విముక్తి పొందడం ఎలా అంటే మనకు చాలా చక్కగా చెప్పినటువంటి విషయము శమంతకోపాఖ్యానము అనేటువంటిది ఒక కథ ఉన్నది. ఆ కథ ఇట్లా శ్రద్ధగా విన్నట్లయితే ప్రతి ఒక్క మంటపాల దగ్గర కూడా ఆ యొక్క కథాశ్రవణాన్ని అర్చకులు చేసిన తరువాత అందులో ఉండేటువంటి అక్షతలను ఎవరైతే చూశారో అనేటువంటి భావన కలిగి ఉన్నదో వారి శిరస్సున 2 అక్షతలు చల్లుకున్నట్టయితే చంద్రుని చూసినటువంటి దోషము తొలగిపోనట. అక్షతలతో ఎందుకయ్యా అంటే క్షయము లేనటువంటిది అని అర్థము. మనకు ఏమిటి లేదు, తరగనటువంటిది. కాబట్టి ఇలాంటి చంద్రుడి దోషము తొలగిపోవడానికి కథాశ్రవణం ద్వారా అక్షతలు చల్లుకొని భక్తులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ 9 రోజులు చాలా నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కారణం ఏంటండి? ఏ వస్తువైనా కానీ భౌతికంగా కానీ ఖగోళంగా కానివ్వండి చిట్ట చివరకు చేరేది ఈ యొక్క భూమిలోకే. కలియుగంలో పార్థివం అంటే మృన్మయంతో చేసినటువంటి దైవతలకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని. అందుకనే మనకు కలవు మృత్తికే హనమే పాపం, మన పాప నిర్మూలన చేసేది మట్టే. కాబట్టి అలా మట్టితో చేసినటువంటి గణపతిని ఆరాధించడం శాస్త్రం అయితే, లౌకికంలో పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉత్సవాలు చేసేటువంటిది గొప్ప సాంప్రదాయం, మన సనాతన ధర్మం. కాబట్టి ఇలా ఆచరించి చివరకు ఆ యొక్క దేవతామూర్తులను నిమజ్జనం చేయడం ద్వారా తిరిగి యథాస్థానానికే పంపే విధంగా మన ఆచారాలు సాంప్రదాయాలు. తప్పకుండా ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలలో అందరూ కూడా పాలు పంచుకొని భగవత్ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. మాచిరాజు గారు, నవరాత్రులు అనే కాకుండా సంవత్సరం మొత్తంలో గణపతికి ఇష్టమైన రోజులేంటి? గణపతి అనుగ్రహాన్ని అన్ని వయసుల వారు సులభంగా పొందాలంటే ఏం చేయాలి? వినాయక చవితి రోజు ఏవైనా అనివార్య కారణాల వల్ల గణపతిని పూజించడం వీలు కాకపోయినా, గణేష నవరాత్రుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చి గణపతిని పూజించడం వీలు కాకపోయినా, సంవత్సరంలో ఒక అద్భుతమైన రోజు ఉంది. ఆ రోజు గణపతిని పూజిస్తే, వినాయక చవితి రోజు పూజిస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతే ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. ఆ రోజు ఏంటంటే మాఘమాసం శుక్లపక్షం చవితి తిథి. మాఘ శుక్ల చవితి నాడు దాన్ని వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఒకానొక కల్పంలో గణపతి ఆ రోజు కూడా అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు. ఆ రోజు గణపతిని పూజించడం ద్వారా, అవిఘ్న గణపతి వ్రతం అనే వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంవత్సరంలో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అందుకే పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో ఖచ్చితంగా మగపిల్లవాడు పుట్టడానికి వ్రతాలు కూడా మాఘ శుక్ల చవితి నాడు ఆచరిస్తారు. కాబట్టి గణేష నవరాత్రుల్లో గణపతిని పూజించడం వీలు కాని వాళ్ళైనా సరే మాఘ శుక్ల చవితి రోజు గణపతిని పూజించవచ్చు. అది గణపతికి చాలా ఇష్టమైన రోజు. అలాగే గణపతికి బుధవారం ఇష్టం కాబట్టి బుధవారం పూజిస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అయితే ప్రతి నెలలో కూడా బహుళ పక్షంలో సంకష్టహర చతుర్థి అని వస్తుందమ్మా. ఇది చాలా ముఖ్యమైనది. సంకష్టహర చతుర్థి రోజు క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో గణపతిని పూజించాలి. అన్ని వయస్సుల వాళ్ళు తక్షణ ఫలితం లభించాలంటే సంకష్టహర చతుర్థి రోజు గోమయంతో చేసిన గణపతి, అంటే ఆవు పేడలో కొద్దిగా మట్టి కలిపి గణపతిని తయారు చేసి ఆ గణపతిని కానీ, శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతిని కానీ సంకష్టహర చతుర్థి రోజు పూజించండి. ఆ రోజు పంచపుష్ప పూజ అనే పేరుతో కలువ పువ్వు, పద్మ పుష్ప, మందార పువ్వు, జిల్లేడు పువ్వు, సంపంగి పువ్వు, ఈ 5 పుష్పాలతో పూజ చేసి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే మీకు తిరుగుండదు. సంవత్సరం మొత్తం సంకటాలు తొలగిపోతాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గిపోతుంది, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అంత శక్తివంతమైన రోజు సంకష్టహర చతుర్థి. కాబట్టి నవరాత్రుల్లో వీలు కాకపోతే మాఘ శుక్ల చవితి రోజు పూజించండి. సంకష్టహర చతుర్థి రోజు క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో ఈ పూజ చేసి వెంటనే తక్షణ ఫలితాన్ని పొందండి. గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి. ధన్యవాదాలు మాచిరాజు గారు, ధన్యవాదాలు షణ్ముఖ గారు, పతంజలి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.